ప్రస్తుతం సభలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దానికి ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. నేను దేన్ని దాటేయడానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీరు మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది. దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు, పెన్షన్దారులు కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు. అదే నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ గారు ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదా. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడే అన్నీ కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మా ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03%, 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 61 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వల్ల వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సి 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారు చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మాపైకి, ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.
దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికి కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్లకు పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించవలసిన జీతాల విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం, ఉన్నది కూడా. అటువంటి జీతాలు 1వ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నుంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులను సరిదిద్ది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులు పెండింగ్లన్నీ లెక్కేసి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ మొదటి తారీఖు జీతాలతో పాటు ఈ పెండింగ్ బిల్లులు 700 కోట్ల రూపాయలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ 700 కోట్ల రూపాయలు కూడా మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు విపరీతంగా ఉండటం వల్ల సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా పెంచి ఈ సంవత్సరంలో దాన్ని 700 నుంచి 1000 కోట్ల వరకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా విధానపరమైన నిర్ణయం కూడా తీసుకుందామనే ఆలోచనలను చేస్తాం కూడా. అట్లాగే అధ్యక్ష, ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్లు చెల్లించాల్సిన మెడికల్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతూ ఉంది. మెడికల్ బిల్స్ పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా క్లీన్ చేసి ఒకటేసారి మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటన్నిటిని క్లియర్ చేశాం. అట్లాగే అధ్యక్ష, ఉద్యోగస్తుల గురించి మానవీయ కోణం ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ పెండింగ్ బిల్లుల గురించి కానీ డిఏల గురించి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మేము చేసే పరిస్థితి ఉండేది కాదు. మానవీయ కోణం ఉన్నది కాబట్టే ప్రతి నెల వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఈఎంఐలు లోన్లు తీసుకున్నటువంటి వాటి అన్నిటికీ 1వ తారీఖు నాడు జీతాలు రాకపోతే బ్యాంకుల్లో డిఫాల్టర్స్గా మారి అది బ్యాడ్ అకౌంట్స్గా మారి ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కూడా ఆగిపోతున్నటువంటి దృష్టిని అర్థం చేసుకొని ప్రతి నెల టెన్షన్గా మొదటి తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం. అట్లాగే దాంతోపాటు ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉన్నది కాబట్టి ఈరోజు ఉద్యోగస్తులందరి కోసం ఉపయోగపడేటట్టుగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని తీసుకొని వచ్చి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ ఆ కుటుంబాలపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేటట్టుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు దీనికోసం కోరుతా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగస్తులు క్యాష్లెస్ ఈ హెల్త్ కార్డు కావాలని అడిగి అలసిపోయి ఉన్నారు. కానీ మేము ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల కోసం దాన్ని ప్రకటించి అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులకు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చి 1,20,00,000 రూపాయలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆ స్కీమ్ని కూడా తీసుకొని వచ్చాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మానవీయ కోణం అధ్యక్ష. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరికి కూడా దురదృష్టవశాత్తు జరగరాని ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదనేటువంటి తీసుకొచ్చిన ఈ స్కీము ఈరోజు మేము తీసుకొచ్చాం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చే ముందు ఎనర్జీ డిపార్ట్మెంట్లో తీసుకొని వచ్చాం అధ్యక్ష. ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఎస్పీడీసీఎల్లో ఒక లైన్మెన్ అనుకుంటే బహుశా ఆ ప్రమాదవశాత్తు మరణిస్తే ఈరోజు ఆ తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ సంబంధించిన ₹1 కోటి చెక్ని ఈ రోజే మనం ఆ చెక్ను కూడా ఉద్యోగస్తులకి అందించే కార్యక్రమం కూడా మీరు పర్మిషన్ ఇస్తే బ్రేక్ టైంలో ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. ఇది ప్రభుత్వానికి
ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి మానవీయ కోణం అధ్యక్ష. మేము ఇప్పటివరకు ఎన్ని క్లియర్ చేశారు అంటే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,146 కోట్ల రూపాయలని పెండింగ్ బిల్స్ని ఉద్యోగస్తులు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని చేసి వ్యవస్థలన్నిటి విధ్వంసం చేసి ఏ వ్యవస్థను కూడా సక్రమంగా నడవలేకుండా చివరికి పనిచేసే ఉద్యోగస్తులు కూడా నెల నెల జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లాన్ కూడా చిన్నాభిన్నం చేస్తే ఈరోజు మేము ఎంతో నిక్కచ్చిగా ఆర్థిక క్రమశిక్షణతో సాధ్యమైనంత వరకు వీటన్నింటినీ సరిచేస్తూనే ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి క్యాష్లెస్ హెల్త్ కార్డుని ఇస్తూనే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే చేసేటువంటి ఈ స్కీమ్ని కూడా తీసుకొని వస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం ఎవరైనా ఆలోచన చేస్తున్నారంటే ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వమే చేస్తుంది తప్ప మీరు చేయలేదు. మీరు ఈరోజు అన్ని పెండింగ్ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులను పెట్టి ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ ఉద్యోగస్తుల కోసం మీరున్నారు అని అంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అధ్యక్ష. మేము ఈ డిఏలకు సంబంధించి కానీ లేకపోతే మిగతా అంశాల గురించి సంబంధించి కానీ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా వీటన్నిటిని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఉద్యోగస్తులకి పెండింగ్ బిల్స్ కానీ వారు పెన్షనర్స్ ఇబ్బందులు చెప్పారు అధ్యక్ష. ఎస్, పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు పెన్షనర్స్కి మొట్టమొదటిగా కావాల్సింది హెల్త్ సంబంధించినటువంటి బిల్స్. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అందరం కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగి కూడా గతంలో పెన్షనర్స్ ద్వారా వచ్చినటువంటి మెడికల్ బిల్స్ ₹1 కూడా పెండింగ్ ఉండడానికి లేదు. ఎవ్రీ మంత్ జీరో చేసేసేయాల్సిందని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఇది మాకున్నటువంటి మానవ కోణం అధ్యక్ష. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఉద్యోగస్తుల పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి సంక్షేమం మానవ కోణం గురించి ఎవరు ప్రశ్నించలేనంత స్థాయిలో ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. దీన్ని దయచేసి సభ్యులంతా గమనించవలసిందిగా కోరుతూ ఇంకా ఏదైనా ఉద్యోగస్తులకు ఎవరికైనా అత్యవసరమైన అవసరాలు ఏర్పడి ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా మీ దృష్టికి వస్తే కూడా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులందరికీ మీకే కాదు సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాం. వీఆర్ దేర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అధ్యక్ష.